ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ దేవుని కుటుంబమా, మరి ప్రభు అయిన యేసు క్రీస్తు తాను ఈ లోకంలో జీవించిన తన జీవిత కాలములోని ఆఖరు వారము యొక్క ధ్యానములో మనము కొనసాగుతూ ఉన్నాం. ఆ పరంపరలో భాగంగా ఈరోజు 5వ రోజుగా మరి ఒకసారి దేవుని యొక్క పనులను, ఆయన యొక్క బోధలను మనము ధ్యానము చేసుకోబోతూ ఉన్నాం. కనుక ఈరోజు మరి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనై ఉన్నటువంటి సంగతులను మీరు జాగ్రత్తగా వినాలి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. యేసయ్య ఇక అప్పగించబడే దినము సమీపించింది గనుక ఈరోజు చాలా విశేషమైనటువంటి పనులు యేసయ్య చేస్తూ ఉన్నాడు. బోధ చేయడము కాదు కానీ ఆయన పనులను చేస్తూ ఉన్నాడు. ఆ పనులన్నీ కూడా యేసయ్య లోకమును ఎంత ప్రేమించాడో తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనము దేవునిని ప్రేమించామని కాదు కానీ దేవుడే మనలను ప్రేమించి తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకంలోనికి పంపాడు, ఇందులో ప్రేమ ఉన్నది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు చేసినటువంటి పని ప్రేమతో చేస్తున్నాడు ప్రియులరా. ఆ ప్రేమతో చేస్తున్నాడు గనుకనే దేవునికి లేఖనం ఇచ్చినటువంటి ఒక చక్కటి నిర్వచనం, దేవుడు ప్రేమ అయ్యున్నాడు. దేవుడు ప్రేమ అయ్యున్నాడు. కనుకనే ఈరోజు ఆ ప్రేమను మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన క్రియలలో ప్రదర్శించినటువంటి సంగతులను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. జాగ్రత్తగా వింటారు కదూ. ప్రార్థన చేసుకొని దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, ఆత్మస్వరూపుడైన దేవా, మా యేసయ్య, మీరు ఇక అప్పగించబడబోతూ ఉండగా ప్రేమ చేత ఎన్నో పనులను మీరు ప్రదర్శించారు. ఆ పనులను ఇప్పుడు మేము ధ్యానం చేసుకోబోతున్నాం. తద్వారా మీ వంటి మనస్సు మాకు ధరింపజేయండి, మీ వంటి ప్రేమించే హృదయము మాకు అనుగ్రహించండి. దేవా, ముందున్న సమయమంతా మీ అధికారానికి ఒప్పుకుంటూ యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ ధ్యానంలోనికి వస్తూ నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 1వ వచనాన్ని మూలవచనముగా మనం చదువుకుందాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు అనగా సంపూర్ణముగా ప్రేమించను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ దేవుని కుటుంబమా, యేసయ్య లోకములో ఉన్న తన వారిని ప్రేమించాడు అని లేఖనం మాట్లాడుతుంది. గమనించారా? ఒక దేశములో ఉన్నవారిని అనట్లేదు, ఒక పట్టణములో ఉన్నవారిని అనట్లేదు, ఒక ప్రాంతములో ఉన్నవారిని అని కూడా అనట్లేదు. లోకములో ఉన్నవారిని అట, అనగా ప్రపంచమంతటిలో ఉన్న వారందరినీ యేసయ్య ప్రేమించాడు. అయితే ఆ ప్రేమ సంపూర్ణమైనది అట ప్రియులరా. ఆ ప్రేమలో ఏ లోపము లేదు, ఆ ప్రేమలో ఏ అహంకారము లేదు, ఆ ప్రేమలో ఏ స్వార్థము లేదు. ఆ ప్రేమ అందరినీ ఒకే విధంగా ప్రేమించింది. అందుకే దేవుడు ప్రేమ అయి ఉన్నాడని, ఇందులో ప్రేమ ఉన్నదని, కనుక దేవుని బిడలమైతే మనము కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోగలిగిన వారం అవ్వాలి అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది ప్రియులరా. కనుక యేసయ్య ఈ ఆఖరి రోజున, అనగా రేపు సిలువ వేయబడబోతున్నాడు, ఈ రోజున తన ప్రేమను క్రియలలో తనను వెంబడిస్తూ వస్తున్నటువంటి తన శిష్యుల ఎదుట ప్రదర్శించడానికి పూనుకున్నాడు. ఆమేన్. అందులో మొట్టమొదటిదిగా యేసయ్య సేవ చేస్తున్నాడు. హీ ఈజ్ డూయింగ్ సర్వీస్. ఆయన సేవ చేస్తున్నాడు. ఎలాంటి సేవ? ఆయన తన వస్త్రమును ఆయన తన మీద వేసుకున్నటువంటి ఆ తుండును చేతబట్టుకొని ఒక పాత్రలో నీళ్లు తీసుకొని అపోస్తలులను కూర్చోబెట్టి వారి యొక్క పాదములను కడిగి తుడిచే అంత సేవ యేసయ్య చేస్తూ ఉన్నాడు. చేస్తూ యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో యేసయ్య అంటున్నాడు, నేను ఏదైతే చేశానో మీరు కూడా అలాగ చేయండి. నేను మీకు ఎలాగ చేశానో మీరు ఒకరికి ఒకరు అలాగ చేసుకునేవారై ఉండాలి అని యేసయ్య తన ప్రేమను, తన యొక్క సేవా గుణాన్ని క్రియలలో ప్రదర్శిస్తూ నా శిష్యులైన మీరు కూడా ఇలాగే చేయాలి అని వారిని
వారికి బోధిస్తూ ఉన్నాడు ప్రియులరా. అవును, ఈరోజు యేసయ్య పిల్లలము కదా, క్రైస్తవులము కదా, సంఘములో విశ్వాసులము కదా, సేవకులం కదా, సంఘ పెద్దలము కదా, సమాజంలో మనము దేవునిని తెలుసుకున్న వారము కదా. మరి మనము కూడా యేసయ్యలాగే సేవ చేయాలి అని యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు ప్రియులరా. యేసయ్యలాగా సేవ చేయాలి అంటే యేసయ్య వలె తగ్గించుకునే గుణం ఉండాలి. రారాజుగా యెరూషలేములోనికి ప్రవేశించిన అదే యేసయ్య ఈరోజు సేవకునిగా మారిపోయాడు. చూసారా? అలా ఎలా మారిపోగలిగాడు? ప్రేమ వలన. ఆయన ప్రేమలో లోపము లేదు గనక తనను వెంబడించి వస్తున్న వారికి మాదిరి చూపించాలి అని తన యొక్క క్రియలను మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. అవే చెయ్యమని బోధిస్తూ ఉన్నాడు. మరి ఈ వాక్య సందేశం వింటున్న ప్రియ కుమారుడా, కుమార్తె, యేసయ్యలాగా నీవు కూడా ఇతరులకు సేవ చేసే వ్యక్తి అవ్వాలి, ఇతరులకు సహాయము చేసే వ్యక్తి అవ్వాలి, ఇతరుల పట్ల గర్వము, అహంకారము, అహము లేనటువంటి వ్యక్తి అవ్వాలి. కనుకనే ఈరోజు ఈ మొట్టమొదటి సంగతి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుని రాజ్యమును గూర్చి నీవు ఏ చిన్న పని చేసినా అది దేవుని రాజ్యంలో ఒక గొప్ప పనిగా పరిగణించబడుతుంది, లెక్కించబడుతుంది. కనుక నీవు గర్వము లేనటువంటి వ్యక్తివై అవసరతలో ఉన్న వారికి అవసరమైతే నీ స్తోమత చొప్పున, నీ సామర్థ్యము చొప్పున నీవు సహాయము చేసే వ్యక్తిగా ఉండాలి. అంతేకాదు, నీవు నీ యొక్క ఆత్మీయ భౌతిక బంధాల విషయంలో అహము లేనటువంటి వ్యక్తి అవ్వాలి. ఆత్మీయ బంధము అంటే నువ్వు వెళ్తున్నటువంటి మందిరము, నీ తోటి విశ్వాసులు, నీవు వారి మధ్యలో అహము లేని వ్యక్తిగా జీవించాలి. భౌతిక బంధాలు అంటే భార్య, భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధీకులు, తెలిసిన వారు, శత్రువులు కూడా, వీరందరి మధ్యలో కూడా నీవు అహము లేనటువంటి వ్యక్తిగా జీవిస్తే యేసయ్య వంటి మనస్సు కలిగిన వ్యక్తి అవుతావు. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు స్వారూప్యము మనలో ఏర్పడాలి అంటాడు. క్రీస్తు స్వారూప్యము అనగా క్రీస్తు మనస్సు, క్రీస్తు చేసినటువంటి పనులు చేసేటటువంటి దీన మనస్సు మనకు ఉండాలి. కనుక అహాన్ని విడిచిపెడదాం, గర్వాన్ని విడిచిపెడదాం. దేవుని రాజ్యము కొరకన్నట్లుగా, దేవుని కొరకన్నట్లుగా మనల్ని మనం తగ్గించుకుంటున్న వారమై మనము సేవాగుణముతో కొనసాగుదాం. అది ఎంతైనా దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. అది ఎంతైనా నీకు ఒక గొప్ప సంతోషాన్ని, మేలును, సమాధానమును కలుగజేస్తుంది. కనుక మొట్టమొదటిది ప్రియులరా, యేసయ్య సేవ చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో ఈ విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవదిగా యేసయ్య పేతురు కాళ్ళు కడగడానికి రాగానే అంటాడు, అయ్యా, నువ్వు నా కాళ్ళు కడగడానికి నేను అర్హుడను కాను, నువ్వు నా కాళ్ళు కడగకూడదు అంటాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను శుద్ధి చేయకపోతే, కడగకపోతే నాతో నీకు పాలు లేదు అంటున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 6వ వచనము నుండి ఈ మాటలు మనం చదవగలం. కాబట్టి యేసయ్యలో ఎవరికైనా పాలు కలగాలి అంటే, స్వాస్థ్యము, భాగము కలగాలి అంటే వారు యేసయ్య ద్వారా కడగబడుతున్న వారవ్వాలి. యేసయ్య మన ఆత్మను పరిశుద్ధపరిచే దేవుడై ఉన్నాడు. అందరూ గిన్నెను పైపైన కడుగుతారు, కానీ యేసయ్య ఆత్మను పరిశుద్ధపరిచే దేవుడు ప్రియులారా. కనుకనే యేసయ్య దగ్గర నిత్యము మనము కడగబడుతున్నటువంటి అనుభవములోనికి రావాలి. మనము మన పాపముల విషయమై కడగబడుతున్న అనుభవములో జీవించువారమై ఉండాలి. అలాగే యేసయ్యలోనికి రాకమునుపు మన పాత జీవితంలో ఏదైతే చేశామో అది మనల్ని తరుముతూ ఉన్నప్పుడెల్లా ఆ గతము నుండి కూడా మనము కడగబడుతున్న వారం అవ్వాలి. తెలిసి తెలియక చేసినటువంటి అపరాధములు, దోషముల వలన మన మీదకు, మన కుటుంబం మీదకు వచ్చి పడుతున్నటువంటి ప్రతి విధమైన శాపము నుండి ప్రతిరోజు మనము కడగబడుతున్న వారం అవ్వాలి. రక్షణ అనేది ఒక్కసారే పొందుకోగలిగినది, కానీ కడగబడుట అనేది అనుదినము జరగవలసినటువంటి పని ప్రియులరా. అందుకే పేతురుతో యేసయ్య అంటున్నాడు, పేతురు, నీవు నాలో పాలు గలవాడవ్వాలి అంటే
నేను నిన్ను కడగాలయ్యా. ఈరోజు యేసయ్య చేసే శుద్ధీకరణకు ఒప్పుకోవడానికి క్రైస్తవులయ్యుండి కూడా చాలామందికి మనస్సు లేదు, లోబడట్లేదు. యేసయ్య అవును ప్రభువా నేను ఫలానా అని ఒప్పుకోవట్లేదు, ఒప్పుకొని విడిచిపెట్టట్లేదు. కారణం ఏంటి అంటే అహం, కారణం ఏంటి అంటే అంధకారం. అందుకే దేవుని యొక్క మహిమను చూడకుండానట్లుగా మనుషుల యొక్క మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత గుడితనము కలుగజేసింది అని పౌలు గారి ద్వారా దేవుని ఆత్మ మాట్లాడిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలోని లేఖన భాగం కొంతమంది క్రైస్తవ కుటుంబాల యొక్క జీవితాలలో ఎంత వాస్తవమో అనిపిస్తుంది. లోబడరు, యేసయ్య పరిశుద్ధపరుస్తాడు అని తెలిసిన యేసయ్య యొక్క శుద్ధీకరణకు ఒప్పుకోరు. బండ వంటి మొండి హృదయాలు కలిగిన వారిగా మేము చేస్తున్నదే క్రమము, మేము జీవిస్తున్నదే పరిశుద్ధమైన జీవితము, మేము ఎలాగంటే అలాగ జీవించవచ్చు అన్న పందాలో ఈరోజు జీవిస్తూ తెలవకుండానే వారి జీవితాలను నాశనం వైపుకు, నరకం వైపుకు నడిపించుకుంటున్నారు ప్రియులారా. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంగతి కనుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మనం అలా ఉండకూడదు. మనము ఎప్పుడు ఎల్లప్పుడూ అనుదినము దేవుని ద్వారా కడగబడుతున్న వారమవ్వాలి. ఆమేన్. యేసయ్య తన ప్రేమను తన పనులలో, తన క్రియలలో పేతురుకు ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు అదే ప్రేమ మనకు ప్రదర్శించబడింది కదా. ఇప్పుడు మన నడిత్తి మొదలుకొని అరికాల వరకు మన దేహాన్ని కడగడం కాదు కానీ ఆయన మన అంతరంగాన్ని కడుగుతున్నాడు. ఆయన మన హృదయాన్ని శుద్ధి చేస్తున్నాడు, మన యొక్క ఆత్మను శుద్ధి చేస్తున్నాడు. కనుక ఈ వాక్య సందేశంలో ఈ పాయింట్ని వింటున్న నా ప్రియ కుమారుడ, కుమార్తె, నీ ఆత్మ శుద్ధి చేయబడిందా? నీ అంతఃకరణము శుద్ధి చేయబడిందా? నీ అంతరంగ స్వభావము నూతనమైందా? ఒకవేళ ఇంకా అది యేసయ్య పాదాల దగ్గర శుద్ధి చేయబడకపోతే ఇప్పుడైనా, ఈ క్షణమందైనా, ప్రభువా నేను నీ యొక్క శుద్ధీకరణకు ఒప్పుకుంటున్నానయ్యా, నీ రక్తముతోనే నన్ను కడుగు ప్రభువా, నీ శుద్ధ జలముతో నన్ను కడుగు ప్రభువా, నీ వాక్యము చేత నన్ను ఉదక స్నానము చేయించు ప్రభువా అని హృదయపూర్వకంగా యేసయ్యకు ఒప్పుకో. ఒక గొప్ప పరిశుద్ధత నీ యొక్క అంతరంగాన్ని, నీ ఆత్మను ఆవరిస్తుంది. నీవు సంతోషభరితుడు అవుతావు. ఆమెన్, ఆమెన్. ఇక యేసయ్య ఈరోజు చేస్తున్నటువంటి తన ప్రేమ వలనైనటువంటి పనులలో మనము నేర్చుకోవాల్సినటువంటి 3వ అంశము ప్రియులరా, జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 19వ వచనం నుండి 20వ వచనం వరకు లేఖనంలో యేసయ్య మాట్లాడుతూ, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. యేసయ్యను మనము జ్ఞాపకం చేసుకుంటున్న వారిగా ఉండాలి. కూర్చున్నాం, కళ్ళు మూసుకున్నాం, ఆలోచన చేస్తున్నాం, యేసయ్యా 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 అని మనసులో అలాగ పిలుచుకుంటూ ఉన్నాం. కాబట్టి అది జ్ఞాపకం చేసుకోవడమా? కాదు ప్రియులరా. యేసయ్య జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంటే ఆయన చేస్తున్నటువంటి పనిని మీరు కూడా చెయ్యాలి అని ఆయన చెబుతున్నాడు. ఇంతకేం చేస్తున్నాడు? ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని ఇది నా శరీరమని విరిచి శిష్యులకు ఇస్తూ దీనిని మీరు తినండి అంటున్నాడు. ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఆ పాత్రలో ఉన్న ద్రాక్షారసము కొరకు ప్రార్థన చేస్తూ శిష్యులకు ఇస్తూ ఇది నా రక్తము, మీరు దీనిని పానము చేయండి అని వారికి చెబుతూ ఉన్నాడు. అలాగ జ్ఞాపకం చేసుకున్నప్పుడే యేసయ్య యొక్క బలియాగాన్ని మనం గుర్తు చేసుకుంటాం, యేసయ్య యొక్క ప్రేమను గుర్తు చేసుకుంటాం, యేసయ్య మనల్ని రక్షించిన విధానాన్ని గుర్తు చేసుకుంటాం, యేసయ్య మనకు చేస్తున్న మేలులను గుర్తు చేసుకుంటాం, యేసయ్య మనల్ని నడిపిస్తున్న విధానాన్ని గుర్తు చేసుకుంటాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే మనము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే దానికి కారణము కేవలము యేసయ్య యొక్క ప్రేమయే అని ఆయన ప్రేమను గుర్తు చేసుకుంటాం. కనుకనే యేసయ్య అన్నాడు, దీనిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని మీరు చేయండి అని యేసయ్య నేర్పిస్తూ ఉన్నాడు. అది శిష్యులు చేశారు, వివేచించి చేశారు, వారిని వారు విమర్శించుకొని చేశారు, వారు యేసయ్యకు కృతజ్ఞత గల వారై జీవిస్తూ చేశారు. కనుక ఈరోజు మనము కూడా యేసయ్య శరీర రక్తాలలో చెయ్యి వేసేటప్పుడు ఎలాగ వేయాలో తెలుసా? అవివేకంగా ఎప్పుడూ కూడా యేసయ్య శరీర రక్తాలను మనము తీసుకోవడానికి వీల్లేదు. అవివేకంగా మనం తీసుకుంటే రోగగ్రస్తులమవుతాం, లేనిపోని రోగాలు వచ్చి పడతాయి, లేదా మరణిస్తాం, చావు దాపరిస్తుంది.
అవివేకంగా అంటే ఏంటి? స్వవిమర్శ చేసుకోకుండా అసలు శరీర రక్తాలు తీసుకోవడానికే వీల్లేదు ప్రియులారా. స్వవిమర్శ చేసుకోకుండా యేసయ్య శరీర రక్తాలు తీసుకోకూడదు. రెండవది, యేసయ్య శరీర రక్తాలు తీసుకున్న తర్వాత ఆ శరీర రక్తాలకు అంతము వరకు నీవు సాక్షివై జీవించాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మనము దేవునికి సాక్షులమై ఉన్నాము ప్రియులారా. మనము దేవునికి సాక్షులమై ఉండాలి. అంతేకాదు మనము సత్యమునకు సాక్షులమై ఉండాలి. అది ప్రభువైన యేసుక్రీస్తే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము యేసయ్యకు సాక్షులమై, ఆయన శరీర రక్తాలకు సాక్షులమై జీవించడానికి మనకు ప్రోత్సాహం శరీర రక్తాలు. కానీ ఈరోజు శరీర రక్తాలు తీసుకుంటున్న వారందరూ యేసయ్య శరీర రక్తాలకు సాక్షులుగా జీవిస్తున్నారా అంటే అనేకులు జీవించలేకపోతున్నారు. అనేక సమస్యల చేత, అనేక రోగముల చేత, అనేక బాధల చేత పీడింపబడుతూ సమాధానము లేక, నెమ్మది లేక, శాంతి లేక, పేరుకు క్రైస్తవులుగా ఉండి కూడా యేసయ్య యొక్క కార్యాలు లేక, అనుభవించలేక విలవిలలాడిపోతూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్య సందేశం వింటున్న నా ప్రియ కుమారుడ, కుమార్తె, నీవైనా యేసయ్య శరీర రక్తాలను జ్ఞాపకార్థంగా తీసుకుంటూ ఉన్నప్పుడు నిన్ను నువ్వు విమర్శ చేసుకొని యేసయ్య శరీర రక్తాలలో చేయివేయి. ఆయన శరీరమునకు, ఆయన రక్తమునకు అంతము వరకు సాక్షిగా జీవించు. దీనినే ఏమంటారో తెలుసా? కృతజ్ఞత కలిగి జీవించడము అంటారు. జ్ఞాపకం చేసుకొని ఈ పని చెయ్యండి అన్నాడు అంటే మీరు కృతజ్ఞత గలవారై జీవించండి అంటున్నాడు యేసయ్య. అందుకే మూడవదిగా యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు, జ్ఞాపకం చేసుకోండి. శరీర రక్తాలను మీరు తీసుకుంటున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా ప్రేమను జ్ఞాపకం చేసుకోండి, మీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని మీరు విమర్శ చేసుకోండి. మీరు నా శరీరానికి, నా రక్తానికి సాక్షులై జీవించాలి అని జ్ఞాపకం చేసుకోండి అని యేసయ్య మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ విషయాన్ని మనం చూడగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమస్వరూపి, ప్రేమ అయ్యున్న దేవుడు గనక, లోకమును సంపూర్ణముగా ప్రేమించిన వాడు గనక ద్రోహాన్ని కూడా సంతోషంగా భరిస్తూ ఉన్నాడు. యూదా ఇస్కరియోతు యేసయ్యకు ద్రోహం చేశాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలోనే 23వ వచనము నుండి 27వ వచనం వరకు మనము ఈ సంగతులను చూడవచ్చు. యేసయ్యకు యూదా ఇస్కరియోతు ద్రోహం చేస్తున్నాడు. 12 మంది శిష్యులలో ఒకడు యూదా ఇస్కరియోతు. యేసయ్యతో 3.5 సంవత్సరాల పాటు తిరిగినవాడు, యేసయ్య చేసిన అద్భుత కార్యాలు చూసినవాడు, యేసయ్య భోంచేసిన చోట యేసయ్యతో కలిసి భోజనము చేసినవాడు, యేసయ్య అధికారం ఇవ్వగానే మిగిలిన అపోస్తలులతో కలిసి తాను కూడా అద్భుతములు చేసినవాడు, దెయ్యాలను వెళ్ళగొట్టినవాడు, మిగిలిన అపోస్తలులతో కలిసి సంతోషించి ఆనందించిన వాడే. అంత విలువైన యోగ్యత కలిగినటువంటి అతడు యేసయ్యకే వెన్నుపోటు పొడిచాడు, యేసయ్యకు ద్రోహం చేశాడు. కానీ యేసయ్య అతనిని శిక్షించలేదు, యేసయ్య అతనిని శపించలేదు, యేసయ్య అతనిని వెళ్ళగొట్టలేదు. ఎందుకు అనగా యేసయ్య అతనిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియులరా. ప్రేమిస్తున్నాడు గనుకనే ద్రోహాన్ని ఆయన భరించాడు. ఈరోజు మనము కూడా ప్రియులరా దైవ సంబంధమైనటువంటి విషయాల దగ్గరకు వచ్చేసరికి మనము మనుషులను చూడకూడదు అని స్పష్టంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనము మనుషుల నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయాలని చూసినా మనకు డిసప్పాయింట్మెంటే ఎదురవుతుంది తప్ప ప్రోత్సాహం ఎన్నటికీ ఎదురవ్వదు. ఎలా అనగా మనుషులందరూ స్వార్థప్రియులే. ఒకసారి సహాయం చేసినట్టు అనిపించినా మరి ఒకసారి వారు సహాయం చేయలేకపోవచ్చు. కనుక మనము మనుషులను చూచి నడిచేవారమైతేమా మనము చాలా కృంగిపోవలసిన పరిస్థితులు వస్తాయి. యేసయ్య మనిషిని చూడట్లేదు కానీ దేవుని యొక్క చిత్తాన్ని చూస్తున్నాడు. అందుకే ప్రేమ కలిగిన వాడై ఆ ద్రోహాన్ని కూడా భరిస్తూ ఉన్నాడు. భరిస్తూ తనను అప్పగించిన వానిని కూడా సహోదరుడు అని పిలవగలుగుతున్నాడు. అతని కొరకు కూడా తన ప్రాణాన్ని క్రయముగా అర్పించడానికి కలువరి శిలువలో నిలబడుతూ ఉన్నాడు. నా ప్రియ కుమారుడ, కుమార్తె, మరి యేసయ్యను నీ దేవునిగా, నీ రక్షకునిగా, నీ స్నేహితునిగా, నీ ప్రాణప్రియునిగా, నీ ఇంటి యజమానిగా నీవు ప్రతిష్ఠించుకొని ఉంటావేమో కదా. మరి యేసయ్య వలె
నిన్ను బాధించిన వారిని కూడా ప్రేమించగలుగుతున్నావా? నీకు గాయము చేసిన వారిని కూడా వారి కొరకు ప్రార్థన చేసి వారి క్షేమాన్ని కోరుకోగలుగుతున్నావా? వారి పట్ల నీ ప్రేమను చూపించగలుగుతున్నావా? కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈ అంశము ద్వారా ప్రభువు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము, మనము ప్రేమించాలి, కానీ ఎదురు ఆశించకుండా ప్రేమించాలి. మనకు బాధ కలుగుతున్నా సరే మనము యేసయ్యలాగా ప్రేమను చూపేవారిగా ఉండాలి. మనకు ద్రోహము ఎదురైనా, వెన్నుపోట్లు ఎదురైనా మనము యేసయ్య వలె ప్రేమించువారం అవ్వాలి అని యేసయ్య మనకు ఈ విషయము ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక ఇట్టి ప్రేమను కలిగి జీవించడానికి నాకు సహాయము చెయ్యి ప్రభువా అని నీ హృదయపూర్వకంగా ఇప్పుడే యేసయ్యను వేడుకో. యేసయ్య తన ప్రేమను నీలో కుమ్మరిస్తాడు. ఆమేన్. భరించాడు అనే ఈ అంశాన్ని మనం నేర్చుకొని ఇంకొంచెం ముందుకెళ్తే మనకు కనబడుతున్నటువంటి మరి యొక్క అంశము ఆజ్ఞాపిస్తున్నాడు. యేసయ్య కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడట. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము నుండి ఈ సంగతిని మనం చూస్తాం ప్రియులరా. యేసయ్య అంటున్నాడు, మీరు ప్రేమించుకొనాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి అనే ఆజ్ఞను నేను మీకు ఇస్తున్నాను అని తెలియజేస్తున్నాడు. కనుక యేసయ్య మనకు ఆ ఆజ్ఞనిస్తూనే మనకు నేర్పిస్తున్నటువంటి సంగతి ఏంటి అనగా, మన భావజాలాలకు అతీతముగా మనము ప్రేమించే వారం అవ్వాలి. చూడండి, చాలామంది అంటారు, ఇదిగో నువ్వు ఇలాగ మాట్లాడుతున్నావు గనక నా మనోభావాలు దెబ్బతింటున్నాయి, నువ్వు ఇలాగ ఉన్నావు గనక ఇదిగో ఇదవుతుంది అదవుతుంది అనే మన భావజాలం ఉంది. చూశారు, ఇలాగుంటేనే ప్రేమిస్తాను, అలాగుంటేనే నచ్చుతారు, అలాగుంటేనే చూస్తాను, ఇలాగుంటేనే పట్టించుకుంటాను అనే ఆ భావజాలం ఉంది. చూశారు, ఆ భావజాలాలకు అతీతముగా మనము ప్రేమించే వారం అవ్వాలి. అందుకే దానిని యేసయ్య ఆజ్ఞ అన్నాడు. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. ఏదో చెబుతున్నాను అనలేదు, నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. అంటే అది ఖచ్చితంగా చేయవలసినటువంటి పని. బీయింగ్ ఏ క్రిస్టియన్, ఇట్ ఈజ్ మ్యాండేటరీ టు ఫాలో దట్ లా, దట్ కమాండ్. కనుక మనల్ని మనం ఎలాగ ప్రేమించుకుంటామో మన సహోదరులను అలాగే మనం ప్రేమించువారం అవ్వాలి. అలాగ ప్రేమించే విషయంలో మన భావజాలాలకు అతీతంగా మనం ప్రేమించాలి. అలాగే మీ ప్రేమను క్రియలలో చూపించేవారవ్వాలి. ఐ లవ్ యూ అని నోటితో చెప్పడం వలన ఉపయోగం ఏంటి? ఇటు ఐ లవ్ యూ అని చెప్పి అటెళ్ళి సనుగుతే, గొనుగుతే, చెడుగా ప్రచారాలు చేస్తే, మోసాలు చేస్తే, నష్టము చేయాలని పన్నాగాలు పన్నుతే ఐ లవ్ యూ అని చెప్పిన దానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. కనుక యేసయ్య ఐ లవ్ యూలు కాదు కోరుకునేది, నీలో యేసయ్య ఉంచినటువంటి తన ప్రేమను నువ్వు క్రియలలో ప్రదర్శిస్తున్న వ్యక్తి అవ్వాలి అని యేసయ్య కోరుకుంటున్నాడు. ఆమేన్. అంతేకాదు ప్రియులరా, యేసయ్య మనలో ఉంచిన ఈ చక్కటి ప్రేమను మనము క్రియలలో చూపిస్తున్నప్పుడు క్రీస్తును మనలో ప్రజలు చూస్తారు, క్రీస్తును గుర్తిస్తారు, క్రీస్తును అర్థం చేసుకుంటారు, క్రీస్తును గ్రహిస్తారు, అంగీకరిస్తారు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనము యేసయ్యను ప్రచురపరచాలి అంటే నిశ్చయంగా యేసయ్య లాంటి ప్రేమను మనము కలిగిన వారం అవ్వాలి. ఆమేన్. అంతేకాదు ప్రియులరా, 6వ పాయింట్ చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్. యేసయ్య మిక్కిలి ప్రేమించాడు గనక ఇటు తండ్రిని ప్రేమించాడు, ఇటు లోకాన్ని ప్రేమించాడు, అనగా తన ప్రజలైన వారిని ప్రేమించాడు. ఇప్పుడు ప్రేమించాడు గనక లోబడిపోతున్నాడు ప్రియులరా, లోబడిపోతున్నాడు గనకనే లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 41-42 వచనాలలో ఈ విధంగా యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక. ఆమేన్. తండ్రి, నా ఇష్టము కాదు నీ ఇష్టమే నెరవేరునుగాక అని దేవుని యొక్క అధికారానికి లోబడిపోతున్నాడు. మరి ఈ వాక్య సందేశం వింటున్న ప్రియ కుమారుడా, కుమార్తె, నీవు దేవుని అధికారానికి లోబడుతున్నావా? లోబడాలి. యేసయ్యకు రేపు జరగబోతున్నటువంటి ఆ భయంకరమైన మరణ వేదన గుర్తొస్తేనే చెమట స్వేద గ్రంథులలో నుండి నీరుగా రావాల్సింది బదులు రక్తముగా గారుతూ ఉంది.
యేసయ్య అంత వేదనను అనుభవిస్తూ ఉన్నాడు. కానీ నా ఇష్టము కాదు తండ్రి, నీ చిత్తమే జరుగునుగాక అని దేవుని అధికారానికి ఒప్పేసుకుంటూ ఉన్నాడు. ఈ పాయింట్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ప్రియులరా, మనము దేవుని అధికారానికి సంపూర్ణముగా ఒప్పుకున్న వారం అవ్వాలి. దేవుని అధికారానికి మనం ఒప్పుకొని, దేవుని అధికారము మన జీవితంలో జరుగుతూ ఉండగా ఆ అధికారానికి మనము విధేయులం అవ్వాలి అంటే మనము ప్రార్థన చేసే వారం అవ్వాలి. చూసారా, యేసయ్య అంత వేదన కలుగుతుంది కదా, అంత వేదనలో కూడా గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తండ్రి, నాకు శక్తి సరిపోవట్లేదు అని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూనే అంటున్నాడు, ఆ ప్రార్థన ద్వారా తండ్రి శక్తిని పొందుకుంటూ నా ఇష్టము కాదయ్యా నీ చిత్తము అని ఒప్పుకుంటున్నాడు. ప్రార్థన, ప్రేయర్ చాలా చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది ప్రియులరా. ఈరోజు పడిపోయిన వారిని కూడా తిరిగి నిలబెట్టగలిగినది హృదయపూర్వకమైన ప్రార్థనే. కనుక కష్టాలు ఎక్కువ అవుతున్నప్పుడు, బాధలు ఎక్కువ అవుతున్నప్పుడు, శోధనలు ఎక్కువ అవుతున్నప్పుడు, నీ జీవితంలో నీ విశ్వాసానికి పరీక్షలు ఎక్కువ అవుతున్నప్పుడు బెటర్ స్టార్ట్ ప్రేయింగ్. కొద్దిసేపు అయినా నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. నువ్వు చేసే ఆ చిన్న ప్రార్థన, ఆ హృదయపూర్వకమైన ఆ కొద్ది ప్రార్థనే చాలా గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగడానికి కారణమవుతుంది. కనుక ప్రార్థనను విడిచిపెట్టకు. పరిస్థితులను బట్టి ప్రార్థన చేయడం మానకు. కష్టాలు ఎక్కువైపోయినప్పుడే ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు. అది నీ ఇష్టాన్ని కాదు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చున్నట్లుగా నీకు బలమును అనుగ్రహిస్తుంది. అందుకే యేసయ్య అంటున్నాడు, తండ్రి, నా ఇష్టము కాదు నీ చిత్తమే. లోబడిపోయాడు. కానీ యేసయ్య ఓడిపోయాడా? లేదు ప్రియులరా. ఆయన నామమును అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడింది. ఆయన అధికారము అందరి అధికారముల కంటే పైనదిగా హెచ్చించబడింది. యేసయ్య గెలిచాడు. ఆమేన్. యేసయ్య గెలిచాడు. మరి యేసయ్యలాగా మనము కూడా ప్రార్థనా హృదయాలు కలిగిన వారమై తండ్రి అధికారానికి ఒప్పుకుంటూ ప్రార్థనా శక్తి ద్వారా తండ్రి అధికారాన్ని మనం నెరవేరుస్తున్న వారమైతే తప్పకుండా మనము కూడా దేవుని ద్వారా గెలుస్తాం. ఆమేన్, గెలుస్తాం. కనుక గెలవాలి అన్న ఆశ ఉంటే దేవుని అధికారానికి ఒప్పుకో. అది ఎంతైనా నీకు మేలు చేస్తుంది. తర్వాతది ప్రియులరా, ఆయన నమ్మకంగా ఉన్నాడు. యేసయ్య ప్రేమిస్తున్నాడు గనక ప్రేమను చూపించే విషయంలో ఆయన తన నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. జీసస్ స్టూడ్ లాయల్. ఆయన నమ్మకముగా నిలబడిపోయాడు ప్రియులారా. ఈరోజు మన నుండి మన దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? నమ్మకత్వం. నమ్మకత్వం. ఒక భర్త తన భార్య పట్ల నమ్మకత్వాన్ని కోరుకుంటాడు. ఒక భార్య తన భర్త నుండి నమ్మకత్వాన్ని కోరుకుంటుంది. ఒక తల్లి తండ్రి తమ పిల్లల నుండి నమ్మకత్వాన్ని కోరుకుంటారు. ఒక స్నేహితుడు స్నేహితుడి నుండి నమ్మకంగా ఉండాలి అని కోరుకోడు. అలాగా ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క సరిహద్దులలో వారితో ఉన్న వారందరూ వారితో నమ్మకంగా ఉండాలి అని ఆశపడతారు, కోరుకుంటారు. అది తప్పేమీ కాదు. కనుకనే యేసయ్య అంటున్నాడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనము 41వ వచనములో, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. మనము మన ఆత్మలో బలవంతులం అవ్వాలి. మనము మెలకువగలిగిన వారమై ఉండాలి. మెలకువగలిగిన వారమై ఉంటే మనము మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేసే ప్రతి ఆలోచనను జయించగలుగుతాం. మనను నాశనము చేయాలి అని దొంగతనముగా మనలోనికి ప్రవేశించాలని చూసే ప్రతి విధమైన సాతాను అగ్నిబాణములను జయించగలుగుతాం. కనుకనే ఆత్మీయ జాగరూకత చాలా అవసరం. ఈ అంత్య దినాలలో సంఘానికి మెలకువగా ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. సేవకులకు మెలకువగా ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకనగా బయట వెలుపట ఎవరిని మృంగుదునా అని సాతాను గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు గనక ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగై ఉండగా ఆయన వెలుగు మన మీద ప్రకాశింపబడుతూ ఉండగా అనుదినము అనునిత్యము ఆత్మలో మనము జాగరూకులమై ఉండాలి. అలాంటి జాగరూకులమై ఉండాలి అంటే మనము ప్రతి పరిస్థితుల్లో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రియులరా.
కనుక ఈరోజు ఈ సాయంకాల సమయంలో నువ్వు వింటూ వచ్చినటువంటి వాక్య సందేశం ద్వారా 7 పాయింట్లు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ నేర్పించాడు. మనము దేవునిని ప్రేమిస్తున్న వారమైతే యేసయ్య ఎలాగైతే చేశాడో అలాగే చేస్తాము అని 7 సంగతులు చెప్పాడు. అందులో మొట్టమొదటిది ప్రియులరా సేవ చేశాడు. కనుక మనము కూడా సేవాభావము గల వారమై ఉంటాం. ఏది? మనము మన దేవుణ్ణి ప్రేమిస్తున్న వారమైతే. రెండవది ప్రియులరా ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు. మనము యేసయ్య చేసేటటువంటి ఆ శుద్ధీకరణకు ఒప్పుకున్న వారమై ఉంటాం. మూడవది జ్ఞాపకము చేసుకోండి అని బోధిస్తున్నాడు. మనము యేసయ్యను ప్రేమిస్తున్న వారమైతే యేసయ్య యొక్క బలియాగమును జ్ఞాపకం చేసుకుంటాం. ఏ పరిస్థితులలో ఉన్నటువంటి మనలను ఎలాంటి వారిగా యేసయ్య మార్చేశాడు అని జ్ఞాపకం చేసుకుంటాం. మనల్ని రక్షించడానికి యేసయ్య సమర్పించిన తన శరీర రక్తాలను తీసుకుంటున్న ప్రతిసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన శరీర రక్తాలకు సాక్షులమై జీవించాలి అని మనము జ్ఞాపకం చేసుకుంటాం. అంతేకాదు ప్రియులరా మనము భరించగలుగుతాం, వెన్నుపోట్లను భరించగలుగుతాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్న వారమైతే నమ్మక ద్రోహాలను భరించగలుగుతాం. మౌనంగా దేవుని ప్రేమను పొందుకోవడానికి యేసయ్య పాదాల దగ్గర విధేయులం అవుతాం. తద్వారా మనము జయిస్తాము అని దేవుడే మనకు అభయం ఇస్తూ ఉన్నాడు ప్రియులరా. కనుక భరించే స్వభావం ఇవ్వమని యేసయ్యను బ్రతిమాలుకోండి. తర్వాత సంగతి, మనము యేసయ్యను ప్రేమిస్తున్న వారమైతే ఆయన ఆజ్ఞకు లోబడతాం. ఆయన ఆజ్ఞ ఏదనగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించు, లవ్ వన్ అనదర్, ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అనున్నదియే ఆయన ఆజ్ఞ. ఇలాగుంటేనే ప్రేమిస్తా, అలాగుంటేనే ప్రేమిస్తా అనే మాటలు చెప్పొద్దు. యేసయ్య ప్రేమ అయితే శత్రువులను కూడా ప్రేమిస్తుంది. అదే కదా యేసయ్య ప్రదర్శిస్తుంది. మరి యేసయ్య బిడలమైనటువంటి మనము కూడా అలాంటి ప్రేమనే వ్యక్తపరిచే వారం అవ్వాలి ప్రియులారా. తర్వాతది చాలా విశేషమైనది, మనము దేవునిని ప్రేమించు వారమైతిమా, దేవా నా ఇష్టము కాదు నీ చిత్తమే అని దేవుని అధికారమునకు లోబడిపోతాం. లోబడాలి అని యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు. చివరిది ప్రియులరా, మనము నమ్మకంగా జీవిస్తాం. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణానందములో ఈ విశ్వాస జీవిత యాత్రలో ఆయన ఆత్మను కలిగిన వారమై మనము ఆయన ఎదుట నిత్యము నమ్మకంగా ఉంటాం. కనుక ఈ 7 పాయింట్లలో కూడా యేసయ్య తాను ప్రేమించిన తన ప్రేమను క్రియలలో ప్రదర్శించినట్లుగా, శిష్యులకు చూపించినట్లుగా మనం నేర్చుకున్నాం. మరి యేసయ్య ఎలాగైతే ప్రేమించి తన ప్రేమను క్రమముగా వారి ఎదుట ప్రదర్శించాడో అలాగనే మీరు చేయండి అని మూలవచనంలోనే మనకు తెలియజేశాడో అలాగే మనము కూడా ఈ 7 సంగతులను మనము ప్రేమిస్తున్నటువంటి మన దైవిక ప్రేమలో కలిగిన వారమై కొనసాగుదాం. తద్వారా నా ప్రియ కుమారుడా కుమార్తె యేసయ్య వలె నువ్వు నేను మనమందరము అన్ని విషయములలో దేవుని ద్వారా జయము పొందుకుంటాం. కనుక క్రైస్తవురాలవై ఉండి క్రీస్తు ప్రేమ లేనటువంటి వ్యక్తిగా ఉండొద్దని దైవజనునిగా మనవి చేస్తున్నాను. ప్రేమ చల్లారిపోయిన వ్యక్తిగా అసలే ఉండొద్దని హెచ్చరిస్తూ ఉన్నాను. ఏలయనగా ప్రేమ లేని వారమైతిమా మనము దేవుని నుండి కొట్టివేయబడతాం ప్రియులరా. కనుకనే మనము ప్రేమగల వారం అవ్వాలి అని ఈ గురువారపు రోజున యేసయ్య మనకి సందేశం ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. కనుక యేసయ్య ప్రేమ మీ అందరి హృదయాలలో సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మా యేసు క్రీస్తు ప్రభువా, అయ్యా నీ ప్రేమను క్రియలలో మీరు చూపిస్తూ అయ్యా ఆ క్రియల ద్వారా మాకు పాఠాలు మీరు నేర్పించారు. ఇదిగో నాయన, నేర్చుకున్నటువంటి ఈ నీ బిడలందరూ నీ ప్రేమను వారి క్రియలలో ప్రతి స్థలములో ప్రతి పరిస్థితులలో ప్రభువా చూపించగలిగిన, ప్రదర్శించగలిగిన బలవంతులుగా మీరు బలపరచండి. కుటుంబాలలో వారి సంఘాలలో నీ ప్రేమను కలిగి నడిచేవారిగా మీరు మార్చండి. దేవా, ఈ వాక్య సందేశం ప్రభువా మా ఆత్మీయ జీవితాలకు నాయన మేలుకరమైనదిగా మీరు నిలబెట్టిన విధానముకే కృతజ్ఞతలు సమర్పిస్తూ మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ ఈ వాక్య సందేశాన్ని బట్టి నిండు నమస్కారాలు నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నడిపింపు ఆయన వంటి ప్రేమ గల వారిగా ఆ ప్రేమను క్రియలలో చూపించు వారిగా బలపరుచునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించునుగాక.
దేవుని వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. తప్పకుండా మీ ప్రియులైన వారితో షేర్ చేయండి. మన ఈ ఆల్ నేషన్స్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. దేవుని వాక్యాల ద్వారా బలపరచబడండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.